హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే పడబోతున్నాయి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్కు మరో ముప్పు పొంచి ఉందన్నట్లుగా మనకి వాతావరణ శాఖ అయితే వివరిస్తోంది. ఆ విషయాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఆంధ్రప్రదేశ్కి మరో ముప్పు ముంచుకొస్తోంది. ఉత్తరాంధ్రను పశ్చిమ బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం ఆనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఇవాళ పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అలాగే రాజస్థాన్లోని జైసల్మేర్, రామగుండం, కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకు ఋతుపవన ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం ఉత్తర వాయువ్యంగా నిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది వాయుగుణంగా మారే అవకాశం కూడా ఉంటుందన్నారు. దానికి ఒకవేళ అల్పపీడనం ఏర్పడితే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం పల్నాడు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటోంది విపత్తుల నిర్వహణ సంస్థ. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అలాగే కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే తీరం వెంబడి 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయని, ఆదివారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దనైతే సూచిస్తోంది విపత్తుల నిర్వహణ సంస్థ. ఇక బుధవారం అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కర్నూలు, కడపతో పాటుగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలైతే కురిశాయి. బుధవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. రాజమహేంద్రవరంలో లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షాల ప్రభావంతో గోదావరికి వరద ప్రభావం అయితే పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి బుధవారం సాయంత్రం 6 గంటలకు 9.5 అడుగుల నీటి మట్టంతో 6.86 లక్షల క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదు కాగా, గురువారం నాటికి మొదటి ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేస్తున్నట్లుగా అయితే మనకి సమాచారం. చూశారు కదా, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో గత శుక్రవారం నుంచి చూసినట్లయితే ఆదివారం వరకు కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైంది. బుడమేరు, మున్నేరు వరదతో ఓ విధంగా జల ప్రళయం అయితే కనిపించింది. విజయవాడ సహా పరిసర ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఇళ్లన్నీ వరద నీటితో మునిగిపోవడంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇక 2-3 రోజులుగా వరద ఉధృతి తగ్గడం, ఇక వాన లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలోనే వాతావరణ శాఖ హై అలర్ట్ అయితే ప్రకటించడంతో ప్రజలు ఆందోళన అయితే ఉన్నారు. ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని కైకలూరులో 6 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. చూశారు కదా, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మరో 24 గంటల్లో అయితే మనకి మరో ముప్పు అయితే పొంచి ఉంది. ఏ జిల్లాలను చూసినట్లయితే ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన ఈ జిల్లాలకు గాను భారీ వర్షాలు కొన్ని చోట్ల, అలాగే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడబోతున్నట్లుగా వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలన్నట్లుగా సమాచారం అయితే అందించింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మెయిన్ ఇంపార్టెంట్ రెయిన్ అలర్ట్స్కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా వీడియోని లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.